అబ్బా! ఇలా వెజిటేబుల్స్ వేసుకొని ఇలా దొడ్డుప్మా టిఫిన్‌కి చేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినేయొచ్చు. ఎంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఇందులోకి కాంబినేషన్ పల్లి చట్నీ కానీ, ఆవకాయ చట్నీతో కానీ తిన్నామంటే అమ్మ మర్చిపోలేము. ఇంకా కడుపు నిండా తినేయొచ్చు. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. బాండీ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేయించి పక్కకైతే తీసేసి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇంకా స్వీట్ కార్న్ కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి వేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. క్యారెట్, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, సరిపడా సాల్ట్, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒకసారి అలా తిప్పేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్లాస్తో 3 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక్క మరుగు వచ్చిన తర్వాత అందులో ఉప్మా రవ్వను వేసి ఇలా ఉండలేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతే, జస్ట్ సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎవరికైనా నచ్చని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. లాస్ట్లో వేయించి పెట్టేసుకున్న పల్లీలను ఇలా వేసేసుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.